నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్ చార్మి. ఈరోజు మనతో పాటు ప్రస్తుతం జ్యోతిష్య వాస్తు పండితులు, అలాగే దేవి ఉపాసకులు, ఆధ్యాత్మికవేత్త వేలూరి రవికిరణ్ శర్మ గురూజీ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపించేది ఏంటి అంటే సంతానలేమి సమస్య గురించి వింటూ ఉన్నాం. మరి ఈ క్రోధినామ సంవత్సరంలో ఈ సంతానలేమి సమస్య ఏమైనా తక్కువయ్యే అవకాశాలు ఉన్నాయా? మరి మొదటి రాశి అయిన మేషరాశి వారికి ఈ సంవత్సరం పిల్లలు పుట్టే అవకాశం ఏమైనా కనిపిస్తుందా గురుజీ? ముందుగా అందరికీ కూడా యొక్క ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మేషరాశి అధిపతి కుజుడు. కుజుడు సంతానకారకుడిలో ఒకడు. ఎందుకంటే శుక్రుడు అన్యోన్యత కారకుడు. శుక్రుడు అన్యోన్యత ఎలాగో కుజుడు సంతానకారకుడు. అందువల్ల వీరిద్దరు స్థానాలు బాగుంటే ఖచ్చితంగా సంతాన యోగం అనేది ఉంటుంది. అట్లాగే రాహు కేతువులు సర్పదోష కారకులు. సర్పదోషాలు ఉన్నా సరే సంతానం, సర్పం అంటే సుబ్రహ్మణ్య స్వరూపం. కుజుడు రాహు కేతువు ముగ్గురు కూడా ఒక స్వరూపమే. కుజుడికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్య స్వామి, రాహుకేతువులకి సర్పం. అందువల్ల ఇటువంటి ఆ మూడు దోషాలు ఉంటే ఆ రాశి వారికి ఏ రాశిలో అయితే ఇబ్బందులు ఉన్నాయో వాటిని బట్టి సంతానం అనేది పుట్టరు అనే విషయాన్ని మనం ఖచ్చితంగా మనం తెలియజేయవచ్చు. అయితే ఈ మేషరాశి పరంగా చూసుకున్నట్లయితే సంతానం కలగడానికి ముఖ్య కారకుడైనటువంటి రాహువు ద్వాదశ స్థాన సంచారంలో ఉన్నాడు. ఆ ద్వాదశ స్థాన సంచారం వల్ల సంతాన యోగం కొంచెం తక్కువగా ఉంటుంది. అందువల్ల ఆ సంతాన సమస్య నుంచి వారు బయటపడాలి అంటే ఈ రాహుకి పరిహారం చేసుకోవడం, సర్పశాంతి పూజా కార్యక్రమం ఉంటుంది. ఆ పూజా కార్యక్రమం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి సంతానం కలుగుతుంది. ఒక 40% వరకు ఈ సంవత్సరం వారికి ఛాన్సెస్ ఉంటాయి. 60% అయితే ప్రతికూల యోగాలే ఉన్నాయి. ఒకవేళ అటువంటి యోగాలను కల్పించుకోవాలంటే సర్పశాంతి పూజ చేసుకోవడం, IVF ద్వారా సంతానం పొందే అవకాశం కూడా ఉంటుంది. దాని ద్వారా కూడా ఈ సంతానం పొందవచ్చు. ఈ వృషభ రాశి అధిపతి శుక్రుడు అవటం వల్ల ఈ శుక్రుడు సంచారంలోకి గురుడు వస్తున్నాడు. అది మే తర్వాత గురుడు రావడం జరుగుతుంది. మే నెలలో 5వ తారీఖు నుంచి గురుడు వస్తున్నాడు. అయితే శని శుభస్థానంలో ఉన్నాడు వృషభ రాశి వారికి. అట్లాగే రాహు ఏకాదశ స్థానంలో ఉన్నాడు కాబట్టి శనిస్య రాహు కుజస్య కేతు అన్నారు. అందువల్ల శని రాహువులు ఇద్దరు అనుకూలంగా ఉండటం వల్ల వీళ్ళకి సంతాన యోగం అది కలిగే అవకాశాలు 70% పైన ఉంటాయి. అందువల్ల వీళ్ళు 70% వరకు ఉంటాయి. అయినప్పటికీ కూడా ఈ గురుబలం కొంచెం మే నెల నుంచి తగ్గుతుంది కాబట్టి దానికి పరిహారం చేసుకున్నట్లయితే సంతానం, ఎందుకంటే గురుడు పుత్ర పౌత్రాభివృద్ధి కారకుడు, పుత్రకారకుడు గురుడు. ఆయన అనుకూలంగా ఉంటే ఖచ్చితంగా ఆయన అనుగ్రహం వల్ల సంతానం కలిగే యోగం కూడా ఉంటుంది. అయితే శని రాహుల అనుకూలత ఉండడం వల్ల గురుబలం కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ కూడా సంతానం అనేది పుట్టే యోగాలు అవి ఒక 70% వరకు అవకాశాలు ఉంటాయి. మిగతా 30% వారు జాతకంలో సమస్యలు ఏమైనా ఉంటే లగ్నాత్తు ఈ రాహుకేతువులు కుజుడు ఎక్కడ ఉన్నారో చూసుకుని తద్వారా వాటి పరిహారాలు చేసుకోవడం ద్వారా ఖచ్చితంగా సంతానం అది కలిగే అవకాశం ఉంటుంది. లేదంటే మిగతా వారు ఎవరైనా ఉంటే ఆ 30% కూడా ఆ సమస్యను బట్టి IVF ద్వారా సంతానం పొందే అవకాశం కూడా ఉంటుంది. దాని ద్వారా కూడా ఈ సంతానం పొందవచ్చు. మరి వ్యక్తిగత జాతకాలు చూసుకోమంటారా గురుజీ? ఎవరైతే ఎక్కువ సంవత్సరాలుగా ట్రై చేస్తున్న వారు ఉన్నారో పిల్లల కోసం ఖచ్చితంగా చూసుకోవాల్సిందే. ఎందువల్ల అంటే సంతానం గురించి ఎదురు చూసేవాళ్ళు సంతానం అనుకూలత కలగాలంటే ఖచ్చితంగా జాతకంలో సమస్యలు ఉంటేనే సంతానం అనేది కలగకుండా ఉంటుంది. జాతక సమస్య ఖచ్చితంగా జాతక పరిశీలన చేయాలి. ఎందువల్ల అంటే గురుగారు మేము చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నాం, మాకు సంతానం కలగట్లేదు, దానికి ఏం చేయాలని చాలా మంది మమ్మల్ని అడుగుతూ ఉంటారు. వాళ్ళందరికీ మేము పరిహారాలు చెప్తూ ఉంటాం. తత్పరిహారాలు చేయటం ద్వారా ఖచ్చితంగా వాళ్ళకి దైవానుగ్రహం కలిగి, ఎందువల్ల అంటే సంతానం అనేది మనం దైవ బలం వల్ల వచ్చేది కేవలం. ఆ దైవ బలం లేకపోవడం వల్ల కూడా సంతానం ఆలస్యం అవుతూ ఉంటుంది. చాలా మంది అంటూ ఉంటారు చాలా సంవత్సరాల తర్వాత, మొన్ననే ఈ మధ్యనే 20 సంవత్సరాల తర్వాత ఒకరికి సంతానం కలిగారు. అది కూడా కమల పిల్లలు కలిగారు. వాళ్ళకి ఎన్నో పరిహారాలు చేశాం గతంలో. చేసిన తర్వాత మొన్న ఈ మధ్యనే ఈ సర్పశాంతి పూజా కార్యక్రమం చేయడం ద్వారా ఆ జాతకులకి సంతానం కలిగింది. అట్లాగే సంతానం కలగదు అని ఎవరు నిరాశ చెందక్కర్లేదు.
ఖచ్చితంగా దైవ బలం అనేది చేకూరితే సంతానం కలుగుతుంది, అందులో సందేహమే లేదు. మిథున రాశ్యాధిపతి బుధుడు. బుధుడు అనుకూలంగానే ఉన్నాడు. అయినప్పటికీ కూడా సంతానకారకుడైన గురుడు ఏ స్థానంలో సంచారం చేస్తుంది. తద్వారా కొన్ని సమస్యలు వస్తాయి ఈ రాశి వారికి. అంటే ఏ స్థానం అంటే కొంచెం ధనస్థానం, డబ్బు ఖర్చు పెట్టడం అని, ధనం నిలవకపోవడం, ఇట్లాంటి అవకాశాలు ఉంటాయి. ఆ సంతానకారకుడైన గురుడు 12వ స్థానంలోకి వస్తున్నాడు మే నెల 5వ తారీఖు నుంచి. ఈ మారటం వల్ల కొంచెం ఇబ్బందులు వస్తూ ఉంటాయి. మిథున రాశి మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ శని భాగ్యంలో ఉన్నాడు, రాహుకేతువులు అనుకూలంగా ఉన్నారు. వీళ్ళు అనుకూలంగా ఉండటం వల్ల సంతానం యోగాలు ఉన్నాయి వీళ్ళకి. అయితే ఏంటంటే గురుబలం ఒకటే తక్కువగా ఉంది కాబట్టి వీళ్ళు ఆ గురువుకి జపం చేయించుకుని గురుడికి శనగల దానం ఇవ్వటము, ఆ పరిహారాలు చేసుకోవడం. ఇంకా లగ్నాత్తు గురుడు ఎక్కడున్నాడో, లగ్నాత్తు జన్మ రాహుకేతువులు ఎక్కడున్నారు, కుజుడు ఎక్కడున్నారు, అలాగే శుక్రుడు ఎక్కడున్నాడు, ఈ పరిహారాలు అవన్నీ చూసుకున్నట్లయితే వీళ్ళకి ఆ స్థానాన్ని బట్టి సంతాన యోగం ఎంతవరకు ఉంటుంది అనే విషయాన్ని మనం పరిగణించవచ్చు. కర్కాటక రాశ్యాధిపతి చంద్రుడు, శుభస్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ రాశికి కూడా అనుకూలాలు ఉన్నాయి. అయితే ఏమిటంటే కర్కాటకం, సింహం, కన్య, తులా, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం అంటే అష్టమ స్థానంలో శని ఉన్నాడు. అంటే సంతాన రీత్యా, వివాహ రీత్యా శని అనుకూలతలు ఉంటేనే సంతానం కలుగుతారు. శనిశ్చ రాహు అంటున్నాం కదా, అంటే శని కూడా అక్కడ ప్రధానమే. అందువల్ల శని అష్టమంలో ఉండడం వల్ల కొంచెం ఇబ్బందులు అవి ఉన్నాయి. అట్లాగే ఈ యొక్క రాహు మీనరాశిలో సంచారం, మీనరాశి సంచారం కర్కాటకం, సింహం, కన్య, తులా, వృశ్చికం, ధనుసు, మకరం, కుంభం, మీనం అంటే భాగ్యస్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి కొంచెం అవకాశాలు ఉంటాయి. అట్లాగే కేతు వచ్చి కన్యలో ఉన్నాడు. కేతు కర్కాటకం, సింహం, కన్య అంటే తృతీయ స్థానంలో ఉన్నాడు. అంటే పాపగ్రహానికి 3వ స్థానం అనుకూలం కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వారికి ఒక 50 to 60% వరకు అవకాశాలు ఉన్నాయి. ఎందువల్ల అంటే శని ఒక్కడు అనుకూలంగా లేకపోయినప్పుడు రాహుకేతువులు అనుకూలంగా ఉన్నారు, కుజుడు అనుకూలంగా ఉన్నాడు. తద్వారా సంతాన సమస్యలు అధిగమించవచ్చు. వీరు రాశి ఫలాలుగా చూసినట్లయితే ఈ సంవత్సరం సింహరాశికి అనుకూలతలు చాలా తక్కువ ఉన్నాయి రాశి ఫలంగా చూసుకున్నట్లయితే. అందువల్ల సింహరాశి వారు ఖచ్చితంగా ఆ జాతక సమస్యలు చూపించుకొని పరిహారం చేసుకోవాలి. ఎందువల్ల అంటే రాశ్యాధిపతి రవి అనుకూలంగా లేకపోవడం వల్ల ఆ 7వ స్థానంలో శని సంచారం, ఎందుకంటే కుంభంలో సంచారంలో ఉన్నాడు స్వామి శనీశ్వరుడు. ఆ సంచారం వల్ల 7వ స్థానం అనుకూలం లేకపోవడం వల్ల కొంచెం సంతానం యోగాలు అవి చాలా తక్కువగా ఉన్నాయి ఈ రాశి వారికి. అష్టమంలో రాహు సంచారం, అష్టమ స్థానం దోషస్థానం. ఆ దోషస్థానంలో రాహు సంచారం వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి వీళ్ళకి. అందువల్ల సంతాన యోగం అనేది సింహరాశి వారికి 25 to 30% మాత్రమే యోగాలు ఉన్నాయి. మిగతా 70% మాత్రం ఖచ్చితంగా ఆ యొక్క సర్పశాంతి పూజలు, రాహుకేతు పూజలు, కాలసర్పదోష శాంతి పూజలు, ఆశ్లేష బలి, ఇట్లాంటివన్నీ, పితృదోషాలు ఉంటే పితృశాప పూజలు, ఇట్లాంటివన్నీ చేసుకోవాలి సంతానానికి. అలాగే ఏదైనా నాగబంధ ప్రతిష్టాపన, శిలారాయిని నాగబంధ జంట సర్పాల ప్రతిష్టాపన, ఇట్లాంటివన్నీ ఉంటాయి సంతానానికి. మరి అట్లాంటి దోషాలు ఏమైనా ఉన్నాయా అనేది మనం పరిగణించుకుని తద్వారా ఆ యొక్క శాంతి పూజలు చేసుకున్నట్లయితే దైవబలం చేకూరి ఖచ్చితంగా సంతాన యోగం అనేది కలిగే అవకాశాలు ఉంటాయి. గురుగారు, చాలా మంది మనం ఎప్పుడైతే రాసుల పరంగా మాట్లాడుతూ ఉంటామో కొంత భయపడుతూ ఉంటారు. అంటే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే అన్ని రాసుల వారికి ఎంత మనం చెప్పినప్పటికీ వ్యక్తిగత జాతకాలలో బాగుంటే అది అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటారు. నిజమేనా గురుజీ అది? అవునమ్మా, వ్యక్తిగత జాతకం బాగుండాలి. ముందు లగ్నం ప్రధానం. లగ్నం అంటే మానవుడికి హార్ట్ ఎలాంటిదో జాతకానికి లగ్నానికి లగ్నం అలాంటిది, హార్ట్ వంటిది. అటువంటి లగ్నం మంచి లగ్నం అయి ఉండి ఆ లగ్నం మంచి స్థానంలో ఉండి ఆ లగ్నాన్ని శుభగ్రహ దృష్టి చూస్తూ ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి అనుకున్నాలు ఉంటాయి. తద్వారా ఖచ్చితంగా సంతానం పొందే అవకాశం. అందువల్ల కంపల్సరీ జాతకం చూపించుకుంటేనే వాళ్ళకి యోగాలు ఉన్నాయా లేవా అనే విషయం తెలుస్తుంది. అందువల్ల ఖచ్చితంగా సమస్యలు ఉంటే వాటి పరిహారం. ఎందువల్ల అంటే ఇప్పుడు జ్వరం వస్తే జ్వరం ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గుతుంది, అయితే తగ్గట్లేదు కదా, ఇబ్బంది పడుతున్నారు. అట్లాగే మందుకు తగ్గ రోగానికి తగ్గ మందు ఎలా వాడుతున్నారో ఈ జాతకం తగ్గ పరిహారం ఖచ్చితంగా మనం చేసినట్లయితే పరిహారం ద్వారా
ఆ సమస్య నుంచి అధిగమించి బయటపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కన్యా రాశి వారికి జన్మ కేతు వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కేతు జన్మలో ఉండడం వల్ల సంతాన సమస్యల అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నాయి. ఎందువల్లంటే రాస్యాధిపతి బుధుడు అయినప్పటికీ కూడా 6వ స్థానం శని, 6వ స్థానంలో కూర్చొని ఉన్నాడు. 6వ స్థానం శనికి మంచిదే, ఎందుకంటే 3, 6, 11 స్థానాలు శనికి మంచి స్థానాలు అంట. అయినప్పటికీ కూడా జన్మంలో కేతువు ఉండడం వల్ల కొన్ని సమస్యలే ఉన్నాయి ఈ రాశి వారికి. అందువల్ల జన్మ కేతువు వల్ల సంతాన యోగం కలిగే అవకాశాలు తక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ యొక్క కేతుకు పరిహారం చేసుకోవటం, అట్లాగే సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్ర పారాయణ చేయటం, ఇలాంటివి చేయటం ద్వారా ఈ యొక్క కన్యా రాశికి అనుకూలతలు వస్తాయి. ఒకవేళ ఏమైనా ఇబ్బందులు ఉంటే, ఇంకా ఏమైనా దోషాలు ఉంటే మీ జాతక చక్రాన్ని బట్టి ఏదైనా అష్టమంలో కానీ, ద్వాదశంలో కానీ, ఈ యొక్క అర్ధాష్టమంలో కానీ, ద్వితీయంలో కానీ, ఎక్కడ ఉన్నాడో జన్మంలో కానీ, ఎక్కడున్నాడో ఆ గ్రహస్థానాలను బట్టి వాటి యొక్క పరిహారాలు చేసుకుంటూ ఉంటే ఖచ్చితంగా సంతానం కలిగే యోగం ఉంటుంది. ఈ జాతకరీత్యా చూసుకున్నట్లయితే 45% వరకు అవకాశాలు ఉన్నాయి వీళ్ళు కన్యారాశికి. ఎందుకంటే మిశ్రమ ఫలితాలు రాశారు ఈ సంవత్సరం కన్యారాశి. మనకి రాసుల్లో 8 రాసులు బాగున్నాయి. 8 రాసుల్లో ఒక 6 రాసులు నెంబర్ 1గా ఉన్నాయి, ఒక 2 రాసులు మిశ్రమంగా ఉన్నాయి. ఆ మిశ్రమ రాశుల్లో ఈ కన్యారాశి కూడా. అందువల్ల మిశ్రమ ఫలితాలు కాబట్టి 45% వరకు యోగాలు ఉంటాయి ఈ రాశి. తులారాశ్యాధిపతి శుక్రుడు అవడం వల్ల అన్యోన్యతకారకుడు శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు వీరికి. అలాగే కేతు ద్వాదశ స్థానంలో అంటే వ్యయ స్థానంలో సంచారం చేయడం వల్ల కొంచెం సర్పదోషంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే కన్యలో కేతు ఉన్నాడు కాబట్టి, తుల నుంచి కన్య 12వ స్థానం కాబట్టి ఖచ్చితంగా సర్పదోషం అనేది ఈ రాశి మీద వర్తిస్తుంది. తద్వారా వీళ్ళు సర్పశాంతి పూజలు చేయడం ద్వారా, సర్పదోష పరిహారం చేయడం ద్వారా వీళ్ళ జాతక లగ్నాత్తు వీళ్ళకి సంతాన యోగం కలగడానికి అవకాశాలు ఉంటాయి. అష్టమ స్థానంలోకి గురుడు వెళ్ళడం వల్ల అంటే దానివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి పిల్లలు పుట్టే అవకాశం అటు ఇటు అయ్యే ఏమైనా కనిపిస్తుందా గురుజీ? అష్టమ స్థానం కూడా దోషప్రదమైన స్థానమే కాబట్టి మే నెలలో అష్టమ స్థానం అనేది మనకి గురుడు అష్టమంలోకి వస్తున్నాడు. అది మంచిది కాదా గురుజీ? అందువల్ల అష్టమ స్థానం మంచిది కాదు కాబట్టి ఈ యొక్క గురుకి కేతువుకి, గురు కేతువులకి ఇద్దరికి పరిహారాలు చేసుకోవడం ద్వారా సంతానం కలిగే యోగం అది ఉంటుంది. ఒకవేళ ఈ కేతు సర్పశాంతి పూజలు చేయడం ద్వారా కేతు అనుకూలిస్తే, అలాగే బృహస్పతి దేవగృహ బృహస్పతి కాబట్టి దైవబలం అనేది ఉండాలి కాబట్టి గురుబలం ఉంటే సంతాన యోగం, ఉత్తర వంశాభివృద్ధి కారకుడు గురుడు కాబట్టి ఆ గురుడికి కూడా పరిహారం చేసుకోవడం ద్వారా ఈ యొక్క తులారాశి వారికి అనుకూలతలు ఉంటాయి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే 2 ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఒక 40% అవకాశాలు మాత్రమే ఉంటాయి. 60% అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. వాళ్ళు పరిహారాలు చేసుకోవడము లేదంటే IVF ద్వారా ఎదురుకు వెళ్ళడం అనేది మంచి. చెప్పాలనుకుంటే వృశ్చిక రాశి అధిపతి కుజుడు మంచి స్థానంలో ఉన్నప్పటికీ కూడా రాశి అనుకూలతలు అవి హితాపరంగా మిగతా అన్ని గ్రహాల అనుకూలతలు అయితే ఉన్నాయి, కానీ ఒక శని అనుకూలత తక్కువగా ఉంది. ఆ శని అనుకూలత తక్కువగా ఉండడం వల్ల ఎందువల్ల అంటే ఆరోగ్య సమస్యలు ఖచ్చితంగా వస్తాయి. అర్ధాష్టమంలో కానీ, అష్టమంలో కానీ, ద్వితీయంలో కానీ, జన్మంలో కానీ శని దృష్టి పడుతున్నా సరే ఆ శని దోషాలు అవి ఏలినాడు శని ఇలాంటివన్నీ ఇబ్బందులు కలగజేస్తూ ఉంటాయి శని పరంగా. ఈ ఇబ్బందులు కలగడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. తద్వారా అనారోగ్యం రావడం వల్ల సంతానం కలిగే యోగాలు, ఎందుకంటే మనిషి ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా పొందగలుగుతాం. ఏదైనా చిన్న ఇబ్బంది కలిగింది అనుకోండి, తద్వారా ఆ సమస్య మనం సాధించాలన్నా కొంచెం ఇబ్బంది పడుతుంటాం. అందువల్ల అర్ధాష్టమ శని వల్ల శని దోష పరిహారం చేసుకోవడం ద్వారా సంతాన యోగం కలిగే యోగం ఉంటుంది. అట్లాగే ఇక కన్యలో కేతు సంచారం కూడా వీళ్ళకి అనుకూలంగా లేదు. అందువల్ల శని కేతువులు ఇద్దరికి కూడా పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది. ఇంకా చెప్పాలనుకుంటే యొక్క మీనం పంచమ స్థానంలో రాహు సంచారం అనుకూలం. పంచమ స్థానం ఎందువల్ల అంటే 5వ స్థానం సంతాన స్థానంలో రాహు సంచారం అనుకూలం కాబట్టి వీళ్ళకి ఛాన్సెస్ అవి ఒక 55 to 60% ఛాన్సెస్ ఉన్నాయి, అవకాశాలు అవన్నీ కూడా. అందువల్ల కొంచెం జాగ్రత్త వహించి మిగతా పరిహారాలు ఏమైనా చేసుకోవాలా అన్నది ఒకటి ఆలోచించడం. అలాగే కేతువుకి యొక్క శనికి జపాలు చేసుకోవటము, అలాగే సర్పశాంతి పూజలు అవి చేసుకోవడం ద్వారా సంతానం కలిగే యోగం ఉంటుంది. అలా చేసుకున్నా సరే సంతానం కలగలేదు మాకు, మేము చాలా పూజలు చేసామంటే మాత్రం వాళ్ళు జాతకం విశ్లేషణ చేసిన తర్వాత మీకు అవకాశాలు తక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఒకరి మీద ఆధారపడుతుంది సంతానం అనేది.
ఇద్దరు జాతకాలు చూస్తేనే సంతానం అనేది బయటపడుతుంది. అవును. అంటే మగవాళ్ళ జాతకం బాగుంటుంది కొందరిలో ఆడవాళ్ళ జాతకం బాగుంటుంది. అదే. అందువల్ల ఇద్దరిది అనుకూలతలు ఉంటేనే సంతానం కలుగుతుంది. అందువల్ల ఇద్దరు జాతకాలు పరిశీలన చేసి సంతాన యోగం ఉందా లేదా అనేది పరిశీలించిన తర్వాత ఒకవేళ యోగాలు తక్కువగా ఉన్నాయంటే ఇతరత్ర ఐవీఎఫ్ ద్వారా ఎదురుకు వెళ్ళే అవకాశాలు పెట్టుకోవచ్చు. ధనురాశి అధిపతి గురుడు ప్రజెంట్ మేషరాశిలో ఉన్నాడు. ధనుసు, మకరం, కుంభం, మీనం, మేషం 5వ స్థానం. ఈ 5వ స్థానం సంతాన స్థానం. అందువల్ల ఈ గురుడు మే నెల 5వ తారీఖు వరకు బలంగా ఉన్నాడు కాబట్టి మే 5 లోపు సంతానం కలిగే యోగాలు ఉంటాయి ఎక్కువగా. అట్లాగే మే దాటిన తర్వాత 6వ స్థానానికి వెళ్ళిపోతున్నాడు. మే 5 దాటిన తర్వాత ఈ 6వ స్థానానికి వెళ్ళడం వల్ల కొంచెం అనుకూలతలు తక్కువ ఉంటాయి. దోషప్రదమైన స్థానం అయితే కాదు, కానీ అనుకూలత తక్కువ ఉంటుంది. అయితే ఈ రాశి వారికి, ధనురాశి వారికి రాహు అర్ధాష్టమ సంచారం. దానివల్ల ఇబ్బంది ఉంటుంది. అర్ధాష్టమంలో రాహు ఉండడం వల్ల ధనుసు, మకరం, కుంభం, మీనంలో రాహు సంచారం, కన్యలో కేతు సంచారం. అందువల్ల ఈ మీనంలో ఉండడం వల్ల అర్ధాష్టమ రాహు, అర్ధాష్టమ స్థానం అంటే సర్పదోషకారం. సర్పదోషం ఉంది అని ఖచ్చితంగా మనం చెప్పవచ్చు. అందువల్ల ఆ రాహుకి పరిహారం చేసుకోవడం, ఆ సర్పశాంతి పూజ చేసుకోవడం, ఆశ్లేష బలి చేసుకోవడం, సర్పసూక్త పారాయణ 108 సార్లు చేసుకుని 11 సార్లు హోమం చేసుకోవడం ఇత్యాది కర్మలు ఆచరించడం ద్వారా ఒకవేళ నాగబంధ ప్రతిష్టాపన ఇంకా దోషంగా ఉంది, కాలసర్ప శాంతి ఉంటుంది, కాలసర్ప పూజ చేసుకోవచ్చు. ఇంకా దోషంగా ఉంది, దానికి నాగబంధం అని రాతిశిల ప్రతిష్టాపన ఉంటుంది. ఆ రాతి విగ్రహాలు మనం చూస్తూనే ఉంటారు. జంట సర్పాల ప్రతిష్టాపన రాయిలతో పెడుతూ ఉంటారు. కొక్కి ఇట్లాంటి సింగరాయపాలెం, మోపిదేవి ఇట్లాంటి ఆలయాలకు వెళ్ళినప్పుడు ఇలా జంట సర్పాలు అక్కడనే కాదు, మన హైదరాబాద్ లో కూడా చాలా దేవాలయాల్లో ఇలా 2 సర్పాలు జంటగా ఉండే సర్పాలు చూస్తూ ఉంటాం. అవి దోషం ఉంటే ఆ దోష ప్రకారంగా ఆ పరిహారం అనేది చేసుకోవాలి. దానికి మంత్రానుష్ఠానంతో మంత్రాన్ని చేకూర్చి అందులో పవర్ వచ్చేలాగా చేసి మనం ఎప్పుడైతే మనం ఆ ప్రతిష్టాపన చేస్తామో తద్వారా సంతాన సమస్యలకి ఆ సర్పదోషాలు తొలగిపోతాయి. ఎప్పుడైతే సర్పదోషాలు తొలగిపోతాయో తద్వారా అనుకూలతలు ప్రారంభమవుతాయి. ఎప్పుడైతే అనుకూలత ప్రారంభమైనాయో త్వరితంగానే వాళ్ళకి 3 నెలల లోపు 4 నెలల లోపు విశేషమైన వార్తలు వినే యోగాలు అవి ఉంటాయి. అయితే ఏంటంటే నమ్మకం ప్రధానంగా పెట్టుకోవాలి. ఇద్దరివి చూడాలి. ఇద్దరిలో కూడా దోషాలు ఎంతవరకు ఉన్నాయో తత్పరిహారాలు చేసుకోవడం ద్వారా సంతానం పొందే యోగం ఉంటుంది అన్నమాట. అంటే చాలామంది ఏంటంటే కొంచెం ఏలినాటి శని ఉండడం వల్ల మాకు కష్టాలు చాలా వచ్చాయి అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటారు. ఏలినాటి శని ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. ఏలినాటి శని ప్రభావం 7.5 సంవత్సరాలు. అది 3 వర్షన్స్ లో ఉంటుంది. ప్రథమ వర్షం వచ్చేసరికల్లా ఏలినాటి శని ప్రభావం అధికంగా ఉంటుంది. ద్వితీయ వర్షం మధ్యమంగా ఉంటుంది. 3వ వర్షం అధమంగా ఉంటుంది. ఈ అధికంగా ఉండేటప్పటికి ఏమవుతుందంటే వాళ్ళు ప్లస్లో ఉండేవాళ్ళు మైనస్లోకి వెళ్ళిపోతారు. అలాగే మధ్యమంగా ఉండేసరికి ఏమవుతుందంటే అది మంచి చేయదు, చెడు సామాన్యంగా ఉంటుంది. అటు ఇటు కాకుండా మధ్యలో ఉంటుంది, మీడియం. ఇంకో బస్ వచ్చేసరికల్లా 0లో ఉండేవాడు ప్లస్లోకి వెళ్తారు. అంటే ఒక విధంగా అప్ అండ్ డౌన్స్ రెండు చూస్తారు. 7.5 సంవత్సరాలు ఉంటాయి. ఇప్పుడు ఎందుకంటే శని వెళ్ళే ముందు మంచి చేస్తారంట. 2 ఏళ్ళ శని వెళ్ళిపోయే ముందు అనుకూలత అనేవి వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట ఖచ్చితంగా. అందువల్ల ఏళ్ళ శని ప్రభావం వీళ్ళకి ధనురాశి వారికి వెళ్ళిపోయింది కాబట్టి దానివల్ల శని అనుకూలంగా ఉన్నాడు కాబట్టి సంతాన యోగాలు అవి వీళ్ళకి ఎక్కువగానే ఉన్నాయి. గుడ్ న్యూస్ అయితే వింటారు. వినే యోగాలు అయితే ఉన్నాయి. అర్ధాష్టమంలో రాహు ఉన్నాడు కాబట్టి ఒక 45% వరకు వీళ్ళకి కూడా అవకాశాలు ఉన్నాయి. మకర రాశి వారికి ఏలినాటి శని ప్రభావం అనేది ఉంటుంది. ఎందువల్ల అంటే గత 5 సంవత్సరాలుగా ఉంది ఏలినాటి శని వీళ్ళకి. ఆఖరి వర్షం జరుగుతోంది వీళ్ళకి. 5.5 సంవత్సరాలుగా ఏలినాటి శని జరుగుతుంది కాబట్టి కుంభం నుంచి మారేంత వరకు కూడా వీళ్ళకి ప్రభావం ఉంటుంది. కుంభం నుంచి మీనంలోకి వస్తే వీళ్ళకి ఏలినాటి శని వెళ్ళిపోతుంది. ఇప్పుడు కుంభంలో శని ఉన్నాడు కాబట్టి శని సంచారం ఈ సంవత్సరం అంతా కుంభంలోనే ఉంటాడు. అంటే ఈ సంవత్సరం అంతా ఏలినాటి శని ప్రభావం ఈ రాశి మీద ఉంటుంది. ఈ ప్రభావం వల్ల కొంచెం సమస్యలతోటి సంతాన యోగాలు కొంచెం తక్కువ ఉంటాయి. మిగతా వర్షంగా చూసినట్లయితే అనుకూలతలు ఎక్కువ ఉన్నాయి, కానీ సంతాన పరంగా అయితే ఇబ్బందులు ఉన్నాయి. అట్లాగే మకరం, కుంభం, మీనం తృతీయ స్థానంలో ఉన్నాడు. అందువల్ల శని రాహువులకు దోషాలు ఎక్కువగా. ఆ శని రాహులు పరిహారాలు చేసుకోవడము, సర్పశాంతి పూజలు చేసుకోవడం ద్వారా వీళ్ళకి సంతాన యోగం కలిగే యోగం ఉంటుంది. అయితే ఏంటంటే మిగతా పరంగా చూసినట్లయితే ఈ రాశి వారికి అనుకూలతలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకి ఒక 50 to 60% అవకాశాలు ఉన్నాయి. మిగతా 40% వాళ్ళు మాత్రం జాతక సమస్యలు పరిష్కారం చేసుకుని తద్వారా
శాంతులు చేసుకుని పొందే అవకాశం. కుంభరాశిలో ఏలినాడు శని సంచారం అనేది జరుగుతుంది. ఎందుకంటే జన్మస్థానంలో ఉన్నాడు శని. అంటే గత కొన్ని రోజులుగా ఏలినాడు శని జరుగుతోంది వీళ్ళకి, కొన్ని సంవత్సరాలుగా. ఇప్పుడు జన్మంలో ఉన్నాడు, అంటే కుంభరాశిలోనే ఈ సంవత్సరం అంతా శని సంచారం. అంటే జన్మస్థానంలో శని సంచారం దోషప్రదం. ఓకే. అలాగే ద్వితీయ స్థానంలో రాహు సంచారం ఉన్నాడు. రాహు ద్వితీయ సంచారం, ఎందుకంటే మీనంలో ఉన్నాడు. కుంభం మీనం రెండో స్థానం సర్పప్రదం, రెండవ స్థానం దోషప్రదం. అట్లాగే అష్టమంలో కేతు సంచారం. ఓకే. కేతు సంచారం అష్టమ స్థానం దోషప్రదం. అందువల్ల ఈ రాశి వారికి చాలా చాలా అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఎందువల్ల అంటే గ్రహానుకూలత సంవత్సర బలం రీత్యా చూసుకుంటే బాగోలేని రాశులు అంటూ ప్రధానంగా రెండే రాశులు, ఒకటి సింహం, ఒకటి కుంభం. ఓకే. ఈ రాశులు బాగా ఎక్కువ ఇబ్బందులు ఈ సంవత్సరం. అందువల్ల ఈ కుంభరాశిలో మెయిన్ ముఖ్యమైనవి శని, రాహు, కేతువులు ఇబ్బందులు కావు. అట్లాగే కుంభం, మీనం, మేషం, వృషభం. గురుడు అర్ధాష్టమంలోకి వెళ్ళిపోతున్నాడు. గురుబలం మొన్నటిదాకా కొంచెం గురుబలం ఉంది కాబట్టి ఏలినాడు శని ఉన్నా ముందుకు వెళ్తుంది. కానీ ఎప్పుడైతే ఈ యొక్క గురుడు మే నెలలో 5వ తారీఖు నుంచి మారుతున్నాడో అర్ధాష్టమ గురుడు దోషం, అంటే 4 గ్రహాల దోషం కనపడుతున్నాయి. ఎప్పుడైతే ఆ దోషాలు కనపడుతున్నాయో తద్వారా ఆ సమస్యలు, సంతానం యోగం అని కొంచెం తక్కువగా ఉంటాయి. ఓకే. ముందు సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఇంకా తక్కువ ఉంటుంది అనుకోవచ్చా గురుజీ? ఎందువల్ల అంటే గ్రహానుకూలత బాగోలేదు. గ్రహానుకూలత ఉంటే ఏదైనా అనుకూలంగా వస్తాయి. అందువల్ల ఆ పరిహారాలు చేసుకున్నట్లయితే గ్రహానుకూలత వస్తుంది. ఏ ఏ గ్రహాలు బాగాలేదో వాటికి పరిహారాలు చేసుకోవడం, అట్లాగే ఏదైనా సర్పదోషాలు ఉన్నాయి కాబట్టి సర్పశాంతి పూజ, కాలసర్పశాంతి పూజ, అలాగే ఆశ్లేష బలి కార్యక్రమం, ఇట్లాంటివన్నీ ఉంటాయి విశేషంగా. అట్లాగే నాగబంధ ప్రతిష్టాపన, నాగబంధం రాతిశిలను ప్రతిష్ఠించడం, ఇట్లాంటివి చేయటము. అట్లాగే కుజుడికి 7 మంగళవారాలు పూజ చేయటము, ఇట్లాంటివన్నీ పరిహారాలు అనేక రకాలు ఉన్నాయి. సంతానం పొందడానికి అనేక రకాల దారులు. ఎందుకంటే శతకోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలు. ఖచ్చితంగా ప్రతిదానికి పరిహారం అనేది ఉంది. వాళ్ళు ఏది అన్నది వాళ్ళు కనుక్కోగలిగితే దానికి అనుకూలతను ఏర్పడుతుంది అన్నమాట. తద్వారా సమస్య నుంచి అధిగమించవచ్చు. వీళ్ళకి 20% అవకాశాలు ఉన్నాయి, 80% ప్రతికూలాలు. ఎందుకంటే గ్రహానుకూలత చాలా తక్కువ ఉండటం వల్ల వాళ్ళందరూ పరిహారాలు చేసుకుని తద్వారా సంతానం పొందవచ్చు. ఒకవేళ ఈ జాతకపరంగా కూడా అనుకూలతలు ఇద్దరికీ లేవు, ప్రతికూలంగా ఉన్నాయనుకుంటే ఐవీఎఫ్ ద్వారా ముందుకు వెళ్ళడం మంచిది. ఐవీఎఫ్లో శుభవార్తలు వింటారా మరి? తద్వారా వినే అవకాశాలు ఉంటాయి. ఎందువల్ల అంటే అయితే కేవలం ఐవీఎఫ్కి వెళ్ళిపోయి ఐవీఎఫ్ ద్వారా నాకు సంతానం కలుగుతుంది అనడం కూడా అది ఒక 50-50 ఛాన్సెస్. ఎందువల్ల అంటే ఇటు గ్రహానుకూలత లేదనుకోండి, మేము దాని ద్వారా వెళ్ళిపోయాం, మీరు చెప్పారు మేము వెళ్ళాము, మాకు కలగలేదు అని మళ్ళీ మమ్మల్ని నిందించుకోండి. ఎందువల్ల అంటే గ్రహానుకూలతను బట్టి, గ్రహానుకూలత అక్కడ రెండింటితో మ్యాచ్ చేసుకుంటే ఖచ్చితంగా సంతానం పొందే యోగాలు ఉంటాయి. గురువుగారు, మరి క్రోధినామ సంవత్సరంలో చివరి రాశి అయిన మీనరాశి వారికి కూడా ఈ ఏలినాటి శని ప్రభావం అయితే కనిపిస్తుంది. మరి ఈ టైంలో సంతానం కోసం ప్రయత్నిస్తే అయ్యే అవకాశాలు ఉన్నాయి, లేకపోతే వీళ్ళు కూడా ఐవీఎఫ్ ఆ ప్రయాణం కొనసాగించాలా? మనకి జన్మంలో రాహు ఉన్నాడు వీళ్ళకి. జన్మ రాహు దోషప్రదుడు. ఎందుకంటే జన్మస్థానం, ద్వితీయ స్థానం, చతుర్థ స్థానం, అష్టమ స్థానం, ద్వాదశ స్థానం, ఇవన్నీ దోషాలు గ్రహాలు. అందువల్ల గ్రహానుకూలతను బట్టి ఈ రాహువు జన్మస్థానంలో సంచారం చేయటం వల్ల గోచార రీత్యా ఈ రాశికి అనుకూలతలు తక్కువ ఉంటాయి మీనరాశి వారికి. అయితే తృతీయంలో ఇప్పటిదాకా మేషంలో ఉన్న గురుడు కాస్త ద్వితీయంలో భాగ్యంలో ఉన్న గురుడు కాస్త భాగ్యస్థానం కాబట్టి ఇన్నాళ్ళు మీనరాశికి అనుకూలతలు ఉన్నాయి. మేషంలో ఉన్నాడు కాబట్టి మేషం నుంచి మే 5న వృషభంలోకి వెళ్ళిపోతుంది, అంటే తృతీయ స్థానానికి వెళ్తున్నాడు. తద్వారా గురుబలం కొంచెం తగ్గుతుంది. గురుబలం తగ్గడం వల్ల అనుకూలతలు తగ్గుతాయి. అలాగే ఏలినాడు శని ద్వాదశంలో ఉన్నాడు. శని వ్యయ స్థానంలో ఉన్నాడు. శని వ్యయ స్థానంలో ఉంటాడు. శని అనుకూలత కూడా తక్కువగా ఉంటుంది. అందువల్ల ఒక కేతువు సప్తమంలో బాగానే ఉన్నాడు. కేతు అనుకూలత బాగానే ఉండదు, కానీ మిగతా గ్రహాల అనుకూలతలు కొంచెం తక్కువ ఉన్నాయి. కాబట్టి ఇక రాశుల పరంగా చూసినట్లయితే ఈ మీనరాశికి కూడా అనుకూలతలు కొంచెం తక్కువగానే ఉన్నాయి. ఒక 35% వరకు అవకాశాలు ఉంటాయి. మిగతా 65% వారు తగిన పరిహారాలు చేసుకుని తద్వారా శాంతి పూజలు చేయించుకోవడం ద్వారా ఈ యొక్క దోషాలు తొలగించుకొని,
లేని పక్షంలో IVF ద్వారా కూడా అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీని ద్వారా మనం ముందుకు వెళ్ళొచ్చు అని అనుకునేవాళ్ళు ఈ యొక్క దోష పరిహారాలు చేసుకుని ముందుకు వెళ్తే ఖచ్చితంగా అనుకూలత వస్తుంది. మరి చూశారు కదా, ఇది వాళ్ళ వీడియో. గురువుగారు ఎంతో చక్కగా 12 రాసులలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, మరి ఎవరికి ఎలాంటి పరిష్కారాలు చేసుకోవాలి ఏంటి అనేది పూర్తిగా వివరించారు. అలాగే ఇవి రాసుల పరంగా చూసినవి, మీ వ్యక్తిగత జాతకాలలో ఎలాంటి దోషాలు ఉన్నా దానికి సంబంధించి పిల్లలు పుట్టే అవకాశం ఉందా లేదా అనేది పూర్తి వివరాల కోసం గురుగారి నంబర్ కింద స్క్రోల్ అవుతుంది. గురుగారికి కాల్ చేస్తే అపాయింట్మెంట్ మీకైతే అందజేస్తారు. మరి మీకేమైనా సమస్యలు ఉంటే ఖచ్చితంగా కాల్ చేయండి. చూసారు కదా, ఇది ఇవాళ వీడియో. ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు చూస్తూ ఉండండి క్యూబ్ టీవీ.